నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? జరత్కారుడు తన భార్య జరత్కారుకి ఇంక నేను వెళ్ళిపోతున్నా, ఇన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు నువ్వు నన్ను ఓ రకంగా తక్కువ చేసి మాట్లాడావు, నాకు అది నచ్చలా, నీ అన్న వాసుకి చెప్పు నేను వెళ్తున్నా అన్నాడు. ఇక జరత్కారుడు ఆ మాటలు చెప్పిన తర్వాత నిర్దోషి అయిన ఆమె ఆ జరత్కారునితో చింతాకుల చిత్తంతో దీనవదని అయి కన్నీరు కారుస్తూ అంజలి ఘటించి గద్గద స్వరంతో కొంత ధైర్యం తెచ్చుకుని ఇట్లా అంది: ధర్మజ్ఞ, మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా పతివ్రతనై నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ మిమ్మల్ని సేవిస్తూనే ఉన్నాను. నిరపరాధిని అయిన నన్ను పరిత్యజించడం ధర్మం కాదు కదా. బ్రాహ్మణోత్తమ, ఈ సదాశయంతోనే నా సోదరుడు వాసుకి నన్ను మీతో పాణిగ్రహణం చేయించాడు. సోదరుడు నాతో, సోదరి, మన కుటుంబంలోని వారు తల్లి ఇచ్చిన శాపానికి గురయ్యారు, నీ సంతానం వల్ల మేము ఉద్ధరింపబడతాం అని చెప్పాడు. ఇప్పటి వరకు సంతానం కలుగలేదు. నీ వలన పుట్టిన సంతానంతో నా జ్ఞాతులకు శాప భయం లేకుండా శుభం జరుగుతుంది. దేవా, నాతో మీకు ఏర్పడిన సంబంధం వ్యర్థం కారాదు. నా బంధుజనానికి మీరు హితవు కోరినట్లయితే నా ప్రార్థనను ఆలకించండి. మహానుభావ, మీరు నన్ను గర్భవతిని చేశారు. ఇప్పటి వరకు ఆ స్వరూపం వ్యక్తం కాలేదు, అంటే ఇంకా పుట్టలేదు కదా అన్నట్టు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో నిరపరాధినైన నన్ను విడిచి మీరు వెళ్ళిపోవడం ధర్మమా? భార్య మాటలు విన్న జరత్కారుడు తన భార్య జరత్కారువుతో సముచితం అవసరమైన కొన్ని విషయాలను ఆమెకు తగినట్లుగా చెప్పాడు. నీ ఉదరంలో గర్భం ఉంది. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో సమానమైన తేజస్వి, పరమధర్మాత్ముడు, మహాతపస్వి, వేదాంగ పారగుడు. ఈ విధంగా ఆమెకు చెప్పి ధర్మాత్ముడైన జరత్కారుడు కృతనిశ్చయుడే మరలా తపస్సు చేసుకునేడానికి వెళ్ళిపోయాడు. నాకు అన్నీ తెలుసు, నీ కడుపులో ఉన్నవాడు మామూలు వాడు కాదు, అగ్నితో సమానమైన చాలా చాలా గొప్పవాడు, సకల వేదాలను కూడా పఠించే అంత ధర్మాత్ముడు అన్నట్టు మొత్తం చెప్పేసి వెళ్ళిపోయాడు. భర్త తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరత్కారువు తన సోదరుడైన వాసుకి దగ్గరకు వెళ్ళి తన భర్తకు తనకు జరిగిన సంభాషణ ఉన్నదన్నట్లుగా చెప్పింది. వాసుకి ఈ అప్రియమైన విషయాన్ని వినటానికి కొంచెం ఇబ్బంది కదా, సో అటువంటి విషయాన్ని విని మిక్కిలి దుఃఖించాడు. దుఃఖితురాలైన తన సోదరితో వాసుకి మరింత దీనంగా ఇలా చెబుతున్నాడు: సర్పాలకు మహత్తరమైన ఒక కార్యం జరగబోతున్నది. ఆ కార్య సాధనకై జరత్కార మునితో నీకు వివాహం జరిపించాం. ఈ సంగతి నీకు కూడా తెలుసు కదా. జరత్కారు మునీంద్రుని ద్వారా నీకు జన్మించబోయే కుమారుడు సర్పజాతికి మహోపకారం చేయబోతున్నాడు. శక్తి సంపన్నుడైన నీ కుమారుడు జనమేజయుడు చేయబోయే సర్పయాగాన్ని నివారిస్తాడు. ఈ మాట దేవతల ఎదుట బ్రహ్మదేవుడే చెప్పాడు. అమ్మా, ఆ మునీంద్రుని వల్ల గర్భవతి అయ్యావా? ఆ మహాత్మునితో నీ వివాహం నిష్ఫలం కారాదు. నేను నీ సోదరుడును, పుత్రోత్పత్తి విషయం గురించి నీతో మాట్లాడడం ఉచితం కాదని నాకు తెలుసు, కానీ కార్యం యొక్క ఆవశ్యకాన్ని గుర్తించి నిన్ను కొన్ని విషయాలు అడగవలసి వస్తున్నది. మహాతపస్వైన నీ భర్తను వెళ్ళిపోకుండా ఆపు చేయడం చాలా కష్టం. ఈ సంగతి నాకు తెలిసే నేను అతనిని అనుసరించలేదు. ఒకవేళ అతనిని నేను ఆపు చేయడానికి సిద్ధపడితే నన్ను శపించవచ్చు. సోదరి, నీ భర్త యొక్క చరిత్రను అంతా చెప్పు. చాలా కాలం నుండి నా హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్లు బాధపడుతున్నాను. ఆ ముళ్ళును నీవే తీసివేయాలి. అన్నగారు ఈ విధంగా అడిగిన తర్వాత జరత్కారువు దుఃఖపడుతున్న వాసుని శాంతింపచేయాలని అనుకుని ఈ విధంగా చెబుతుంది: నేను నా సంతానాన్ని గురించి నా పతిదేవుని అడిగాను. ఆయన ఆస్తి అన్నాడు. దట్ మీన్స్ నీ కడుపులో ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడు ఎప్పుడు ఏ సందర్భంలోనూ పరిహాసానికైనా అబద్ధం చెప్పలేదు. చెప్పినట్లు నాకు గుర్తు కూడా లేదు. ఈ కష్ట పరిస్థితిలో కూడా ఆ మహాతపోధనుడు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నా భర్త నిష్ఠాగరిష్ఠుడు, మహాతపస్వి. ఆయన నా నుండి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా చెప్పాడు: కాంతామణి, నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది. నీవు చింతించవలసిన పనియే లేదు. నీ గర్భంలో అగ్నితోనూ సూర్యునితోనూ సమానమైన తేజస్సు ఉన్నాడని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయారు. కాబట్టి సోదర, నీవు విచారింపవలసిన పని లేదు. ఈ మాటలను విన్న వాసుకి చాలా సంతోషించి ఆమెతో అట్లే అగుగాక అని అన్నాడు. జరత్కారువు కూడా అన్నగారికి తన మాట మీద నమ్మకం కలిగిందని సంతోషించింది. పండగ శ్రేష్ఠుడైన వాసుకి తన సోదరికి స్వాంతన స్వాక్యాలతో గౌరవ పురస్కారంగా ధనం మొదలైన వాటిని ఇస్తూ ఆమెకు మర్యాద చేస్తూ గౌరవిస్తున్నాడు. శుక్లపక్షంలోని చంద్రుడి వలె ఆమె గర్భంలో మహా తేజస్వి కాంతిమంతుడు అయిన కుమారుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు.
అనంతరం సమయం రాగానే వాసుకి సోదరి కుమారుని కన్నది. అతను దేవ కుమారుని వలె ఉన్నాడు. అటు తల్లి పక్షాన్ని ఇటు తండ్రి పక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడిగా జన్మించాడు. ఆ బాలుడు నాగరాజైన వాసుకి భవనంలోనే పెరుగుతున్నాడు. పెద్దవాడు అయ్యాక ఆ బాలుడు భృగువంశ శ్రేష్ఠుడైన చవణ మహర్షి దగ్గర వేదాంగాలని అధ్యయనం చేశాడు. బాలుడే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. అతడు సత్వగుణ సంపన్నుడే, బుద్ధిమంతుడే, లోకంలో ఆస్తికుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆ బాలుడు గర్భంలో ఉన్నప్పుడే అతని తండ్రి ఆస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆస్తికుడు అని ప్రసిద్ధనామం ఏర్పడింది. బుద్ధిమంతుడైన ఆస్తికుడు బాల్యావస్థలోనూ బ్రహ్మచర్యాన్ని అవలంబించి ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆ నాగరాజు భవనంలో యత్నపూర్వకంగా రక్షింపబడుతున్నాడు. బంగారు కాంతితో సమానుడై శూలపాణి భగవంతుడైన శివుడి వలె దినదినాభివృద్ధి చెందుతూ నాగులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వాట్ నెక్స్ట్ 49వ అధ్యాయం. పరీక్షిత్తు వేటకు వెళ్ళుట, శమికుడిని అవమానించుట. ఇది ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సరే చూద్దాం, రేపు ఏమైనా ఇండెత్తుగా చెప్తారేమో.